హేమంత్, నాకు గాడ్, గోస్ట్ అన్ని నమ్మకాలున్నాయి. ఏదో శక్తి లేకపోతే మనం ఇలా కలవాలని ఎలా కుదురుతుంది? మన పెళ్లి కూడా గుళ్ళో జరిగింది కాబట్టి నేను ఒప్పుకున్నా. నువ్వేదైనా కనిపెట్టి ఇదంతా ఆపితే ఐ విల్ యాక్సెప్ట్ దట్. కానీ మా నమ్మకానికి అడ్డు రాకు. నన్ను పెంచిన చేతులు, నా భుజం తట్టిన మనిషి, నాకు ధైర్యాన్ని ఇచ్చిన కళ్ళు అన్నీ అలా తగ్గలపడిపోయాయి. చైత్ర, లుక్ ఇంటు మై ఐస్. చైత్ర, జస్ట్ రిలాక్స్ చైత్ర, ఏం కాదు, నేను నీకున్నాను. ప్రామిస్ హేమంత్. ప్రామిస్ చైత్ర. మళ్ళీ డౌట్స్ పెట్టకుండా నాకు నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తావా? మన ఫ్యామిలీ అలా కాదులే. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, మా పెద్దమ్మ, అదే పద్మ గారు నీకేమవుతారు? ఏమీ కారు. సిరి, నథింగ్. అనిరుద్, వెంకటేష్ బావా, నాకెవరు ఏమీ కారు. నీకు వాళ్ళెవరూ ఏమీ కారు కాబట్టి ఈ ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు. ఒకసారి వాళ్ళ వైపు ఆలోచించు. మా పెద్దనాన్న లేకపోతే మా పెద్దమ్మకు భర్త లేనట్టు, మాకు డాడీ లేనట్లు అనిరుద్కు. ఇక చాలు, పడుకో. ఇక్కడ పడుకుంటే చాలా జరిగిందని ఇంట్లో అందరూ అనుకుంటారు. పిచ్చి కన్నా. గుడ్ నైట్. ఇంకా వెళ్ళొచ్చా? దుప్పటి కప్పేసి వెళ్ళు. షూర్. ఎక్కడికి సార్? అన్నయ్య. ఏంటి అన్నయ్య గారు పొద్దునే? పొద్దున మేమంతా అమృత గడి నుంచి పూజలో కూర్చున్నాం. నీదే లేటు. పూజ? మెయిన్ ఈవెంట్కి ముందు మండలం రోజుల పాటు 3 పొద్దుల పూజలు చేస్తున్నాం. ఈ రోజు మామయ్య పూణే రోజు. హౌ ఎక్సైటింగ్. లెట్స్ గో. చూద్దువు గాని పద.
హే ఎందుకు అందరు ఎక్సైట్ అవుతున్నారు? చదవమన్నారు, చదివాను, అంతేగా. చూడు, క్లాస్ కూడా ఇక్కడే ఉంది. సి ఇట్ ట్రూలీ డజంట్ వర్క్. హే వేర్ ఆర్ మై గ్లాసెస్? ఓ అత్తయ్య గారు, మీరేంటి ఎలా కూర్చున్నారు? ఏంటో ఏమో దీనికి. ఏంటి ఇలా ఉంది? ఎవడరా ఇలా వేసింది? రండి కూర్చోండి. రే వెంకటేష్, చేరు తోడవరా. నైస్. డాడీ దా 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 దా. ఈ చుబ్బాయి అవతారం ఏంటమ్మా? చక్కగా చీర కట్టుకోవచ్చు కదా. కదా నువ్వైనా చెప్పొచ్చు కదా. అవును, ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కనిపించడం లేదు? నేను వెళ్ళి తీసుకొస్తానులే నాన్న. నేను వెళ్ళిపోయాక వస్తాడా? అవును మావయ్య. ఎరా, గుర్తుంది కదా, రాబోయేది శుభకృత్ నామ సంవత్సరం. వైశాఖ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజే నేను తిరిగి రాగలను. మీరే నన్ను తీసుకురావాలి. తీసుకొస్తానని చెప్పండరా. సరే మావయ్య, తీసుకొస్తాం నాన్న. తప్పకుండా తీసుకొస్తాం. మాట ఇవ్వండి. అలాగే పెద్దనాన్న. ఏం మనవడా, నీకు సపరేట్గా చెప్పాలా? దా తాతయ్య దగ్గర దా. ఇంకి ప్రామిస్ తాతయ్య, ఒట్టు తాతయ్య. గుడ్ బాయ్. రా పద్మ, రా. రావే రా. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నిన్నెవరు చూసుకోవట్లేదా? ఐ రియల్లీ మిస్డ్ యు పద్మ. పిల్లలు ఉన్నారండి. ఏంటి సిగ్గే? ఏంటి ఇలా సిగ్గుపడుతున్నావు? చూడరా మీ అమ్మమ్మ ఎలా సిగ్గుపడుతున్నావు. నా బుజ్జి పద్మ, పద్దు, నా పద్దు. అయ్యో డాడీ ఇంకా చాలు. ఆ, ఇది ఆ అబ్బాయి బావుదు. అవును కదూ. ఓకే, ప్లీజ్ పెద్దమ్మ, ఇంకా వెళ్దాం. హ్యావ్ ఫన్.